హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చల్లగా ఉండే బాదం మిల్క్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు గేదె పాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో రెగ్యులర్గా వేయించుకునే గేదె పాలు అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా గేదె పాలు లేవనుకుంటే ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పాలు వేసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు వరకు ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలుని అడుగు పట్టకుండా మిగడ కట్టకుండా ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోగా మనం ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పు తీసుకోవాలి. ఈ బాదం పప్పు నేను నైటే నానబెట్టుకున్నాను. మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నానిపోవాలనుకుంటే ఒక వేడి నీళ్ళు అయితే వేసుకొని 1 గంట వరకు పక్కన పెట్టుకుంటే మనకి ఈ బాదం పప్పు అయితే ఇన్స్టెంట్గా త్వరగా నానిపోతాయి అనమాట. ఈ బాదం పప్పు అయితే నేను నైటే నానబెట్టాను అనమాట. ఈ బాదం పప్పుని ఇలా తొక్క తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసిన పాలుని ఒక సగం వరకు వేసుకోవాలి. ఇలా సగం పాలు వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ బాదం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా పాలు ఉన్నాయి కదా, ఈ మిగతా పాల్లో 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ పైన ఉన్న పాలు కూడా ఈ విధంగా పొంగొచ్చి మరుగుతున్నాయి అనమాట. ఇలా పాలు పొంగొచ్చి మరిగేటప్పుడే ఈ మిగడ కడుతుంది కదా, ఈ మిగడ అనేది ఇలా పాలల్లో మనం కలిపేసి మరిగించుకోవాలన్నమాట. ఇలా అంచుల చుట్టూ కూడా ఇలా మిగడ కట్టకుండా ఇలా పాలల్లో కలిపి ఇలా కలుపుతూ ఈ పాలు కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా మరిగించే అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా పొంగొచ్చి మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పాలు మరిగేటప్పుడే మనం ముందుగా చేసిన బాదం పేస్ట్ని వేసుకోవాలి. ఇలా బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఇలా కలిపేసి వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అడుగు పట్టేస్తుంటుంది అన్నమాట. ఇలా కలిపేసి వేసుకోవాలన్నమాట. ఇలా కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకొని ఇప్పుడు అడుగు పట్టకుండా ఈ పాలు అనేది చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కనీసం ఒక 3-4 మినిట్స్ వరకైనా టైం పడుతుంది. స్టవ్ మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగేటప్పుడు మనకి పైన మిగడ కడుతుంది. ఈ మిగడ మనం గరిటతో కలుపుతూ ఈ పాలు అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కలర్ రావాలంటే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ మీకు పసుపు వేయడం ఇష్టం లేదనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. అంటే మనకి బాదం మిల్క్ కొంచెం కలర్ రావడం కోసమే ఇలా పసుపు వేసుకోవాలి. లేదంటే కుంకుమ పువ్వు అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనకి స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార కూడా వేసుకొని ఒకసారి ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. కనీసం ఈ బాదం మిల్క్ మనకి తయారవడానికి ఒక 4-5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. ఇలా 2 అవర్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ బాదం మిశ్రమం అంతా కూడా ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన బాదం మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మనకి ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇక్కడ నేను జీడిపప్పు ఒకటే వేసాను. బాదం పప్పు, పిస్తా వేస్తే మా పిల్లలు సరిగ్గా తాగరని చెప్పి ఇప్పుడు ఈ బాదం మిల్క్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తాగేవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఏదైనా గ్లాస్లో సర్వ్ చేసుకొని పైన కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఇష్టముంటే ఒక ఐస్ క్యూబ్ వేసుకొని చల్లగా తాగితే బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.